ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. అబ్బా, గోరింటాకు భలే డిజైన్ తో పెట్టావు. సూపర్ ప్రియా. గోరింటాకు పెట్టేశానా? ఏం పెట్టావో తెలీదు కానీ మొత్తానికైతే పెట్టేశావు. ప్రియా ఏం పెట్టిందో రేపు తెలుస్తుంది. అవును, లేడీస్ ఎర్రగా పండితే మంచి మొగుడొస్తాడు అంటారు. మరి ఇప్పుడు రివర్స్ లో లేడీస్ జెంట్స్ కి గోరింటాకు పెట్టారు. ఎర్రగా పండితే దాని అర్థం ఏంటి? ఏముందిరా, జెంట్స్ కి ఎర్రగా పండితే మంచి భార్య వచ్చిందని అర్థం. అంతే. అంటే ప్రియా విజయ్కి పెట్టిన గోరింటాకు ఎర్రగా పండుతుంది. ఒకవేళ పండకపోతే ప్రియ మంచి భార్య కాదా? నువ్వు అలాంటి భయాలేం పెట్టుకోకు విజయ్. మీది నెంబర్ 1 జోడి. గోరింటాకు పాడవకుండా ఈ రాత్రికి జాగ్రత్తగా పడుకో, సరేనా? అలాగే మాధవి. ప్రియ గోరింటాకు పెట్టిందంటే తన మనసు నా చేతిలో పెట్టినట్టే. ఆ మనసుని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. తమ్ముడు. అక్క, నేను నిద్రపోలేదు, అరవకు. అసలు ఏంట్రా ఈ పిచ్చి పని? గోరింటాకు బాగా పండితే నాకు ప్రియ మంచి భార్యగా దొరికినట్టు ఫిక్స్ అయిపోతా. ఒకవేళ నేను నిద్రపోతున్నప్పుడు గోరింటాకు చెరిగిపోతుందేమోనని ఇలా పెట్టుకున్నాను. సరే, ఆలోచన బాగుంది కానీ గోరింటాకు పండకపోతే? ప్రియ సెకండ్ హ్యాండ్, ప్రియ మంచి భార్య కాదని ఫిక్స్ అవుతా. అలాంటి అపోహలు పెట్టుకోవడం మంచిది కాదు విజయ్. పెళ్లికి ముందు ఎవరితోనైనా లవ్ అఫేర్లు ఉంటే గోరింటాకు అస్సలు పండదని నా నమ్మకమక్క. రే, నాకోటి అర్థమైంది. నువ్వు ప్రియా పిచ్చిలో పడిపోయావు. ఇంత శాడిజం నీలో ఎప్పుడు చూడలేదురా. నాది శాడిజం కాదు, లవ్, ఇష్క్, కాదల్. అర్థం చేసుకో. ప్రియా మీద ఎంత ప్రేమ పెంచుకున్నావురా. నువ్వు మరీ ఇలా ప్రవర్తిస్తుంటే నీ ప్రవర్తన మీద వాళ్లకు అనుమానం వస్తుంది. అలా జరగకుండా చూసుకోవడానికి నువ్వున్నావు కదక్కా. సరే, నేను బయట తాళం వేసి వెళ్తాను. మళ్ళీ ఉదయం వచ్చి తాళం తీస్తాను. అక్క, బ్యాగులో ఖైదీ డ్రెస్ ఉంది, వేసుకోమంటావా? ఈ ఒక్క రాత్రికి నిద్రపోకపోతే కొంపలేవి ఆరిపోవు. ఖైదీ డ్రెస్సు ఈ రాత్రికి మర్చిపో. ప్రియా, నీ గోరింటాకు బాగా పట్టాలి. ఐ లవ్ యూ. చెప్పండి మేడం. ఇంకా ఎంతసేపు? 3 నిమిషాలు మేడం, వచ్చేస్తున్నాను.
ఓకే, వచ్చేయండి. ఈవిని అడిగితే పుట్టను తీయొద్దు అని చెప్తుంది. నువ్వొచ్చేలోపు పుట్టని తీసేసి మొత్తం క్లియర్ చేస్తున్నాను. 10 డేస్లో బ్యాడ్మింటన్ కోర్ట్ రెడీ అవుతుంది. వీకెండ్ మొత్తం ఇంట్లోనే చక్కగా ఆడుకోవచ్చు. అదిగో వచ్చేసింది. కడగాలంటే పాశము విసురు శివ ఇదిగో డ్రైవర్, పుట్టకు సంబంధించిన ఏ అనుమానం ఉండకూడదు. అలాగే మేడం. గగనంలో మొదలయ్యే ప్రళయం కాలకూటమేదురాలినట్టు ఉంది లోకం. భువనంలో జరిగే విధ్వంసం ఆపగలిగే వారు ఎవరు నీవేగా. మహాకాల మహారుద్ర మహాభద్ర మహాపాశ ఈశ సర్వేశ కలిమాయే జలరేగే వేళ లయకార దివి దిగిరా వేళ. కలియంతం జరగాలి అంటే త్రిపురాంతా నీరాకే తథ్యం. పాపమునే కడగాలంటే పాశము విసురు శివ. కం కం తమరుకం పం పం ప్రళయకం కం కం త్రయంబకం పం పం హరహరం రుద్రం తాండవం రౌద్రం భజే శివం. రాము, కారాపు. సెక్యూరిటీ, సెక్యూరిటీ. మేడం చెప్పండి మేడం. ఆ గార్డెన్లో సౌండ్ వస్తుందండి. కార్తీక్ అమ్మగారు బుల్డోజర్ని లోపలికి తీసుకెళ్లారమ్మా. బుల్డోజరా?
ఎందుకు గార్డెన్లో ఏం జరుగుతుంది? తెలీదమ్మగారు. ఆ పుట్ట ప్లేస్లో బ్యాడ్మింటన్ గ్రౌండ్ ప్లాన్ చేస్తున్నాను. పుట్ట తీయిస్తాను, అక్కడ బ్యాడ్మింటన్ గ్రౌండ్ చేయిస్తాను. నా ఫ్రెండ్స్తో కలిసి అక్కడే ఆడుకుంటాను. అయ్యో రాము, కార్ త్వరగా పనిగో. ఆగండి, కూల్చొద్దు. అయ్యో వద్దు, ఆపు. ఏం చేస్తున్నావు కార్తిక? ఆపు. ఏయ్ ఆపు అయ్యా, ఆపు. ఆగు, అది నాగదేవత పుట్ట. ఆపు అయ్యా, నీకే చెప్పేది, ఆపు. అయ్యో ఎంత పని చేసావు కార్తీక. నాగమ్మ తల్లి పుట్ట మొత్తం కూల్ చేసావా? అయ్యో అయ్యో, ఇప్పుడు ఏమైపోయిందని అంతలా ఆవేశపడుతున్నావు? మీకెలా చెప్తే అర్థమవుతుంది? మీ నాన్న పుట్ట కూల్చి ఆ ఇల్లు కట్టినందుకు మీ అన్నయ్య చావు అంచుల దాకా వెళ్ళొచ్చాడు. నా ప్రాణాన్ని పడంగా పెట్టి మీ అన్నయ్యని కాపాడుకున్నాను. రాత్రి పగలు కంటికి నిద్ర లేకుండా ఎన్ని పూజలు చేశానో నువ్వు చూసావు కదా. అయ్యో, ఇప్పుడు మళ్ళీ అదే తప్పుని చేసి ఈ నాగమ్మ తల్లి కోపగించుకునేలా చేసావు కదే. అయ్యో అమ్మా నాగమ్మ తల్లి, అమ్మా నన్ను క్షమించు తల్లి. ఘోరం జరిగిపోయింది. పవిత్రమైన నీ స్థావరాన్ని నా బిడ్డ కూల్ చేసింది. తెలిసి చేయలేదమ్మా, అమాయకత్వంతో చేసేసింది. ఆగ్రహించుకు తల్లి, ఆగ్రహించుకు. ఏంటమ్మా నువ్వు ఆ పుట్ట కోసం ఏడవడం ఏంటమ్మా? బాధపడుతున్నా నీకు ఇంకా అర్థం కావట్లేదా? ఇది పుట్ట కాదు, నాగదేవత. కళ్ళ పిజ్జల్లి రోజు ముక్కులు వేసి పూజలు చేస్తున్నాను, పాలు పోసి మొక్కుతున్నాను. శాంతించు నాగమ్మ తల్లి అంటూ వేడుకుంటున్నాను. ఆ తల్లి నా పూజకి సంతోషపడి శాంతిస్తోంది. నేను పెట్టిన పాలు తాగి అనుగ్రహించింది. ఇలాంటి సమయంలో నువ్వు మళ్ళీ నాగమ్మకు ఆగ్రహం తెప్పించావు కదా. అయ్యో నాగమ్మ తల్లి. అమ్మా, నేనిక్కడ బ్యాడ్మింటన్ కోర్టు కడతానని నీకు ముందే చెప్పాను. అలా చెయ్యదు అని నీకు వార్నింగ్ ఇచ్చాను కదా. నాకు తెలియకుండా ఇంత దారుణం చేశావు. నువ్వు చేసింది ఎంత పాపమో నువ్వెందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? అమ్మా, పాము పుట్ట ఇంట్లో ఉంటే ప్రమాదమని ఆల్రెడీ ప్రూవ్ అయింది కదా. నువ్వు ఆలోచించిందే కరెక్ట్ అనుకోవడం మూర్ఖత్వం. ఇంటి ముందు పక్షుల గూళ్ళుంటే శుభసూచకం, చెట్లుంటే ఆరోగ్యం. అలాగే ఇంటి చుట్టుపక్కల పుట్టుంటే ఆ నాగమ్మ తల్లి ఆశీస్సులు మనకెప్పుడూ ఉంటాయి. అమ్మా, అమ్మా, నా పూజకు ఫలితం లేకుండా చేశావు కార్తీక. ఇప్పుడు నేనేం చేయాలి? అయ్యో దేవుడా. నీ కొడుకుని చంపాలనుకున్న నా మొదటి లక్ష్యం ఫలప్రదమైన ఆ శివుడి ఆశీస్సులతో, నీ ధీరత్వంతో మా నాగమణిని సాధించి నీ కొడుకు ప్రాణాల్ని కాపాడుకున్నావు. అయ్యో అయ్యో, ఏంటిది? పుట్టను ఎవరు కూల్చేశారు? కృష్ణ, మీరందరూ ఉండి
నాగమ్మ తల్లి పుట్టను కాపాడలేకపోయారు. కార్తీక పుట్ట మొత్తం కూల్చేసింది. ఏ కార్తిక, ఏంటిదంతా? ఎందుకు ఇలా చేసావు? అయ్యయ్యో, పుట్టనిలా చేయటం మహా పాపమమ్మా, ఘోరమమ్మా. ఎంత పని చేశారమ్మా. ఏయ్ ఛీ ఆపు. సోది ఏంటన్నయ్య నువ్వు కూడా అమ్మలాగా ఫోలిష్ గా మాట్లాడుతున్నావు. నిన్ను కాటేసి చంపాలనుకున్న పాముకు అమ్మ పూజలు చేయడమేంటి? మళ్ళీ కాటేయడానికి రాదని గ్యారెంటీ ఏంటి? ఆయన మన స్థలం మన ఇష్టం. నిన్ను నువ్వు చదువుకున్న దానివి, నీకెంత చెప్పిన అర్థం కదా. దేవుడి జోలికి వెళ్ళొద్దు అంటే మళ్ళీ సందేశం ఇస్తున్నావా? బుద్ధి లేదా నీకు? నాగుల పగని వాగుల ప్రవాహాన్ని అంచనా వేయడం మానవులకు సాధ్యం కాదు. నీ పెద్ద కూతురు నా పగను మళ్ళీ రాజేసింది. ఈ నేల మీద నా ఉనికిని లేకుండా చేసిన నీ కూతురికి ఈ భూమి మీద నూకలు చల్లిపోయాయి. అయినా నీకు కూతురు కంటే పుట్టెక్కువైందా? అయ్యో, నా భయం అంతా మీకోసమే కదా. మీకేం కాకూడదు, మీరు ముగ్గురు దీర్ఘాయుషతో ఉండాలనే కదా నా తపన. అమ్మా నాగమ్మ తల్లి, నా బిడ్డని క్షమించు. దాని జోలికి వెళ్ళొద్దు, అది ఇంకా చిన్న పిల్ల. ఈ అమ్మనే అర్థం చేసుకోలేకపోతుంది. ఇక నీ గురించి దానికి ఏం తెలుసు తల్లి? నాకన్నీ తెలుసమ్మా. ఇంకొక మాట అమ్మకు ఎదురు తిరిగి మాట్లాడావంటే చంపేస్తాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. అమ్మా, తనకు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదమ్మా. నీ పెయిన్ అసలు అర్థం కావట్లేదమ్మా తనకి. ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? వెళ్ళు. నాగమ్మ తల్లి, అపచారం జరిగిపోయింది. ఇప్పుడు నిన్ను ఎలా శాంతింపచేయాలో తెలియడం లేదు. ఒక తల్లిగా నిన్ను క్షమాపణలు కోరుతున్నాను. నన్ను క్షమించు తల్లి, క్షమించు. తక్షక, ఎక్కడున్నావు? రే, ఎర్రగా పండిందో లేదోనని టెన్షన్ గా ఉందిరా. చూపించు చేతులు. పండింది గోరింటాకు కాదు, నా ప్రేమక్క. ఇదిగో మాధవి, గోరింటాకు చాలా బాగా పండింది. అయితే మాధవి నీకు మంచి భార్యరా. మావయ్య చేతికి బాగా ఎర్రగా పండింది. అయితే మీరు మావయ్యకి మంచి భార్యనే. ఏ, ముందు నాకు చూపించరా. ఆహా, అందరికంటే ముందు నేను చూడాలి. ఏంట్రా షాక్ అయ్యా? గోరింటాకు పండలేదా? అవును, ఎక్కడ మావయ్య అత్తయ్య? పంతులు గారిని కలిసి రావడానికి వెళ్లారు. వచ్చేస్తారులే. ప్రియా, ఏయ్ బయటికి రా. ఏమైంది బావగారు? ఏయ్ బావాని పిలవకో. విజయ్, ఎందుకంత ఏయ్! కోపం? నన్ను మోసం చేశారు మీరు. బాబు, విషయం చెప్పకుండా నువ్వు అలా అరిస్తే మాకేం అర్థమవుతుంది? మీరందరూ కలిసి నన్ను మా అక్కని మోసం చేశారు. ఇట్స్ ట్రూ. ఆ మోసం ఏంటో నా నోటితో నేను చెప్పకముందే మీరే నిజం చెప్పండి. మర్యాదగా ఉంటుంది. నిజం చెప్పండి. విజయ్, ముందు విషయం ఏంటో చెప్పరా. అక్క, నాకు ప్రియకు పెళ్లి జరగదు. విజయ్, ఏంటా మాటలు? నన్ను నమ్మితే నా ప్రాణాలైనా ఇస్తాను. మోసం చేస్తే
ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడను. ఇట్స్ ట్రూ. కృష్ణతో ప్రియా లవ్ మ్యాటర్ విజయ్కి తెలిసిపోయినట్టుంది. అయ్యో, నా దుబాయ్ ప్లాన్ మటాష్ అన్నమాట. అయ్యో, మంచి సంబంధం, మంచి కుటుంబం, మంచి అమ్మాయి అని నన్ను మా అక్కని నమ్మించి మమ్మల్ని మోసం చేస్తారా? మీ అమ్మాయి గోల్డ్ అని మీ అందరికి గోల్డ్ గుమ్మరించాను. కానీ మీ కూతురు గోల్డ్ అని నాకు తెలిసిపోయింది. మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను. కార్తీక ఆ పుట్టను నేనింట్లో లేనప్పుడు బుల్డోజర్తో ధ్వంసం చేయించి పుట్టని నామరూపం లేకుండా చేసింది స్వామి. ఆ తామసి కార్తీక ప్రాణాలు తీసేదాకా వదిలిపెట్టదు. ఆము పగ, యమపాశం రెండూ ఒకటే. పూజలందుకుంటున్న నాగమణిని తిరిగి చేజిక్కించుకోవడానికి ఆ తామసి ఎంత క్రౌర్యానికైనా తెగిస్తుంది రాణమ్మ.